ఇరాన్ యుద్ధంలో ఓటమిని డొనాల్డ్ ట్రంప్ అంగీకరిస్తున్నాడా? అవుననే అమెరికా మీడియా కథనాలు సమాధానమిస్తున్నాయి. అయతుల్లా ఖమేనీని చంపేస్తే ఇరాన్ ఖేల్కతమవుతుందని ట్రంప్ భావించాడు. కానీ అసలు ఇరాన్ పండని ఉచ్చు తన మెడకు చుట్టుకుంటుందని ట్రంప్ ఊహించలేకపోయాడు. అమెరికా ఎన్ని దాడులు చేసినా, బెదిరింపులకు దిగినా హర్మోజ్పై ఇరాన్ ఉడుంపట్టు సడలిపోలేదు. హర్మోజ్ అంశాన్ని ఇప్పుడు పక్కన పెట్టి యుద్ధానికి ట్రంప్ ముగింపు పలుకుతాడంటూ అమెరికా మీడియా కోడైకొస్తుంది. మరి హర్మోజ్ను అమెరికా తెరవకపోతే పరిస్థితి ఏంటి? ట్రంప్ యుద్ధం ఇరాన్కు కలిసి వచ్చిందా? హర్మోజ్లో వెళ్లే నౌకలకు ఇరాన్ టోల్ విధించనుందా? హర్మోజ్ టోల్పై అంతర్జాతీయ చట్టాలు ఏం చెబుతున్నాయి? వాచ్ స్టోరీ. ఇరాన్ యుద్ధంలో ట్రంప్ ఓడిపోయాడా? హార్మోజ్లో నౌకలపై ఇరాన్ టోల్ వేయనుందా? ప్రపంచానికి హార్మోజ్తో కష్టాలు తప్ప? యుద్ధాలు చాలా ఖరీదైనవి అంటూ ఉంటారు. అయితే ప్రస్తుతం పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కేవలం అమెరికాకు మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తానికి భారంగా మారింది. ఇదంతా అరేబియా, పర్షియన్ గల్ఫ్ను కలిపే హర్మోజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతోనే జరిగింది. గత కొన్ని రోజులుగా ఈ సముద్ర మార్గాన్ని తిరిగి తెరిపించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా యత్నిస్తున్నాడు. ఇక ముందు ఈ ప్రయత్నాలు జరగకపోవచ్చు. ఎందుకంటే అమెరికా మీడియాలో వచ్చిన కొత్త నివేదికను గమనిస్తే హర్మోజ్ను మూసే ఉన్నప్పటికీ యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్ సిద్ధంగా ఉన్నాడు. హర్మోజ్ మార్గాన్ని రీఓపెన్ చేసేందుకు అమెరికా భూతల దాడులకు సైన్యాన్ని పంపుతోందన్న నివేదికలు వెలువడ్డాయి. తాజాగా అందుకు భిన్నమైన కథనాలు బయటకొస్తున్నాయి. తమ ప్రధాన లక్ష్యాలైన ఇరాన్ క్షిపణుల నిల్వలు, ఆ దేశ నౌకాదళంపై మాత్రమే దృష్టి సారించాలని ట్రంప్ భావిస్తున్నట్లు సమాచారం. హర్మోజ్ విషయంలో కేవలం దౌత్యపరమైన పరిష్కారానికి మాత్రమే యత్నించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి భారత్ కూడా ఈ సంఘర్షణను ఆపి దౌత్యపరంగా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించింది. కానీ ఆ మాటల్ని ట్రంప్ పెడచెవిన పెట్టాడు. చివరికి భారత్ సూచించిన మార్గమే సరైందని ట్రంప్ నమ్ముతున్నాడు. ఇదిలా ఉంటే దౌత్యపరంగా పరిష్కారం కాకపోతే ఈ విషయాన్ని గల్ఫ్ దేశాలకి వదిలేయాలని ట్రంప్ యోచిస్తున్నాడు. అయితే ఈ నివేదికలను వైట్ హౌస్ అధికారికంగా ధృవీకరించలేదు. కేవలం అగ్రదేశం మీడియాలో వస్తున్నటువంటి కథనాలు మాత్రమే. అయితే ఇటీవల హర్మోజ్ జలసంధి గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యల్ని గమనించిన అమెరికా మీడియా కథనాలను ధృవీకరిస్తున్నాయి. అసలు హర్మోజ్ పై ట్రంప్ ఎలాంటి వ్యాఖ్యలు చేశాడు? హర్మోజ్ జలసంధి మూసివేతతో చమురు దొరక్క ఇబ్బంది పడుతున్న దేశాలకు ట్రంప్ ఓ సలహా ఇచ్చాడు. మీకు సాధ్యమైతే ధైర్యంగా వెళ్లి హర్మోజ్ జలసంధిని మీ అధీనంలోకి తీసుకోండి అని చెప్పాడు. మీరు కూడా పోరాటం నేర్చుకోవాలంటూ ట్రంప్ ఉచిత సలహా ఇచ్చాడు. ప్రతిసారి మీకు సాయం చేయడానికి అమెరికా రాదని ట్రంప్ తేల్చి చెప్పాడు. పరోక్షంగా హర్మోజ్ జలసంధిని తెరిపించే ప్రయత్నాలను చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాలే చూసుకోవాలని ట్రంప్ తేల్చి చెప్పాడు. అయితే ఇక్కడే ఓ విషయాన్ని స్పష్టంగా చెప్పాలి. హర్మోజ్ జలసంధిని ట్రంప్ రీఓపెన్ చేయించకపోతే అమెరికా అధ్యక్షుడు తన ఓటమిని అంగీకరించడమే. అసలు మొదట్లోనే హర్మోజ్ జలసంధిపై ఇరాన్ కున్న ఉడుంపట్ను అమెరికా తక్కువగా అంచనా వేసింది. పెంటగాన్ అసలు ఈ విషయాన్ని ఊహించలేదని నివేదికలు వెల్లడిస్తున్నాయి. హర్మోజ్ జలసంధిని ఇప్పుడు తెరిపించేందుకు ఏమాత్రం ట్రంప్ సిద్ధంగా లేరన్నమాట. ఇరాన్ ఆ జలసంధిని మూసివేయడంతో ట్రంప్ దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రంప్ యంత్రాంగం హర్మోజ్ను తేలిగ్గా తీసుకుంది. పెంటగాన్ చీఫ్ అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ మాట్లాడుతూ హర్మోజ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నాడు. హర్మోజ్ విషయంలో ఇరాన్ తమ నిరాశను ప్రదర్శిస్తోందన్నాడు. హర్మోజ్ సమస్యను తాము ఎదుర్కొంటామని హెగ్సెత్ తెలిపాడు. దీని గురించి అంత వర్రీ ఏం అవ్వక్కర్లేదంటూ అమెరికా రక్షణ మంత్రి పేర్కొన్నాడు. నిజానికి అమెరికా ఎదుర్కోదగిందే అయితే మిత్ర దేశాలను ట్రంప్ సహాయం అడిగేవాడు కాదు. హర్మోజ్ రక్షణకు యుద్ధ నౌకలను పంపాలని, ట్యాంకర్లకు రక్షణగా నిలవాలని నాటో, చైనాను కోరాడు. కానీ అక్కడ కూడా ట్రంప్ కు నిరాశ ఎదురైంది. ఒక్క దేశం కూడా రక్షణ నౌకలను పంపేందుకు అంగీకరించలేదు. దీంతో ట్రంప్ తన వ్యూహాన్ని మార్చాడు. అసలు అమెరికా ఈ జలసంధిని తెరవడానికి ఎందుకు ప్రయత్నించాలి అంటూ ట్రంప్ నిలదీయడం మొదలుపెట్టాడు. తమకు హర్మోజ్తో అవసరమే లేదని తేల్చి చెప్పాడు. అలాంటి దానికోసం తాము ఎందుకు కష్టపడాలని ట్రంప్ ఎదురు ప్రశ్నిస్తున్నాడు. హర్మోజ్ జలసంధి తమకంటే యూరోప్ కు, దక్షిణ కొరియా, చైనా వంటి ఇతర దేశాలకు అవసరమని ట్రంప్ స్పష్టం చేశాడు. అందుకే హర్మోజ్ విషయంలో ఆయా దేశాలు జోక్యం చేసుకోవాలని ట్రంప్ ఉచిత సలహా ఇచ్చాడు. అయితే ఈ ఎత్తుగడ కూడా పారలేదు. హర్మోజ్ జలసంధిని అమెరికా వాడకపోవచ్చు, కానీ దాని మిత్ర దేశాలు మాత్రం వాడుతున్నాయి. హర్మూజ్ జలసంధి మూతపడితే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. దీని ప్రభావం అమెరికా వినియోగదారుల జేబులకు కూడా చిల్లులు పెడుతుంది. ఈ విషయం డొనాల్డ్ ట్రంప్ కూడా బాగా తెలుసు. అందుకే చివరస్త్రంగా ఇరాన్ పై బెదిరింపులు ప్రయోగించాడు. మార్చి 22న 48 గంటలు గడువిచ్చాడు. దానిపై ఇరాన్ ఏమాత్రం స్పందించలేదు. దీంతో ట్రంప్ మరోసారి 5 రోజుల పాటు గడువును పొడిగించాడు. అది మార్చి 27తో ముగిసింది. ఆ తర్వాత మరో 10 రోజులకు గడువు పెంచాడు. ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గలేదు. జలసంధిని అసలు తెరవలేదు. వాస్తవం ఏంటంటే ఈ జలసంధి మార్గంపై ఇరాన్ కు పూర్తిగా నియంత్రణ ఉంది. అమెరికా
అమెరికా యుద్ధ నౌకలు హర్మోజ్ దిశగా వెళ్లడానికి కూడా సాహసించడం లేదు. ఎందుకంటే యుద్ధ నౌకలపై డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ దాడి చేసే ప్రమాదం పొంచి ఉంది. సింపుల్ గా చెప్పాలంటే హర్మోజ్ మార్గాన్ని తెరిపించేందుకు ట్రంప్ అన్ని రకాలుగా ప్రయత్నించాడు. అసలు హర్మోజ్ సమస్య ఇంత తీవ్రంగా ఉంటుందని ఊహించలేదు. ఇరాన్ ను తక్కువ చేసి మాట్లాడాడు. ఆ తర్వాత హర్మోజ్ ను తెరిపించేందుకు సాయం కోరాడు. ఆ తర్వాత బెదిరింపులకు కూడా దిగాడు. కానీ ఇరాన్ మాత్రం దేనికి లొంగలేదు. ఇప్పుడు ట్రంప్ ముందు 2 ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి. ఒకటి, భారీ ఖర్చుతో కూడిన సుదీర్ఘమైన నౌకాదళం ఆపరేషన్ ను చేపట్టి హర్మోజ్ ను తెరిపించడం, లేదంటే ప్రస్తుతం దీనిపై నెలకొన్న గందరగోళాన్ని ఇతరులపై నెట్టేసి తప్పుకోవడం. తాజా అమెరికా మీడియా నివేదికలు నిజమే అయితే ట్రంప్ రెండో మార్గం వైపే మొగ్గు చూపుతున్నాడు. దీన్ని అమలు చేయడం అంటే అమెరికా ఓటమిని ఒప్పుకోవడమే అవుతుంది. ట్రంప్ ఈ యుద్ధాన్ని ప్రారంభించక ముందు హర్మోజ్ జలసంధి తెరిచే ఉండేది. నిత్యం వందల సంఖ్యలో నౌకలు రాకపోకలు సాగించేవి. కానీ ఇప్పుడు ట్రంప్ మొదలుపెట్టిన యుద్ధం కారణంగా అవి కాస్త మూతపడ్డాయి. ఇప్పుడు ఈ గందరగోళాన్ని ఇతరులపై నెట్టేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. అమెరికా కోసం హర్మోజ్ జలసంధిలో ఇరాన్ వదిలేసిన సీ మైళ్లను ఎవరు తొలగిస్తారు? నౌకల స్వేచ్ఛా ప్రయాణం కోసం ఎవరు చర్చలు జరుపుతారు? వాణిజ్య నౌకల రక్షణ బాధ్యతను ఎవరు స్వీకరిస్తారు? ఈ ప్రశ్నలకు ప్రస్తుతం సమాధానాలు ఎవరికీ తెలియవు. నిజానికి ఏదైనా శాంతి ఒప్పందం జరిగితే అందులో హర్మోజ్ జలసంధి అంశం కూడా ఉండాలి. ఒకవేళ అది లేకపోతే ఎవరైనా ఏం చేయగలరు? అంతిమంగా ట్రంప్ తన అసలు రంగును బయటపెట్టేశాడు. శక్తివంతమైన అగ్రదేశం కూడా ఈ జలసంధిని తెరిపించలేదని ట్రంప్ అంగీకరించాడు. అమెరికా వల్లే కానప్పుడు ఇతర దేశాలు మాత్రం ఏం చేయగలవు? నిజానికి ఇది ఇరాన్ కు దక్కిన వ్యూహాత్మక విజయం. హర్మోజ్ జలసంధిపై వారి పట్టును ప్రస్తుత యుద్ధం మరింత బలపరిచింది. అంటే ఇక్కడ టెహ్రాన్ ఏం చేయాలి అనుకుంటే అది చేయగలదన్నమాట. ఇప్పుడు మనం సరిగ్గా అదే చూస్తున్నాం. ఇరాన్ పార్లమెంట్ ఒక కొత్త ప్రతిపాదన ఆమోదించింది. అసలేమిటా ప్రతిపాదన? హర్మోజ్ జలసంధిని ఉపయోగించుకునే నౌకల నుంచి టోల్ ట్యాక్స్ ను వసూలు చేయాలనే ఇరాన్ పార్లమెంట్ ప్రతిపాదించింది. చట్టబద్ధంగా చూస్తే హర్మోజ్ జలసంధి అంతర్జాతీయ జలాల పరిధిలోకి వస్తుంది. అంటే అక్కడ ఎవరైనా ప్రయాణించవచ్చు. ఎవరు నౌకల ప్రయాణానికి రుసుము వసూలు చేయకూడదు. ఒకవేళ ఇరాన్ టోల్ వసూలు చేయాలనుకుంటే అది అంతర్జాతీయ సముద్ర చట్టాలను ఉల్లంఘించడమే అవుతుంది. చైనా, భారత్ వంటి తన కీలక భాగస్వామ్య దేశాలను కూడా దూరం చేసుకున్నట్టు అవుతుంది. ప్రస్తుతానికి హర్మోజ్ లో నౌకలకు ఎంత టోల్ విధిస్తారన్నది స్పష్టంగా తెలియదు. కానీ కొన్ని నివేదికల ప్రకారం ఒక్కో నౌక $20 లక్షల వరకు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. హర్మోజ్ విషయంలో నెక్స్ట్ ఏం జరగబోతోంది? జలసంధిని మూసివేసే సామర్థ్యం తమకుందని ఇరాన్ నిరూపించుకుంది. అయితే దాన్ని మూసే ఉంచుతారా లేదా అనేది 2 అంశాలపై అది ఆధారపడి ఉంటుంది. మొదటి అంశం త్వరలో జరగబోయే శాంతి ఒప్పందంలోని నిబంధనలు. రెండో అంశం ఇరాన్ పై అంతర్జాతీయంగా వచ్చే ఒత్తిడి. హర్మోజ్ జలసంధి మార్గం మూసేయడం అనేది ఇరాన్ ఆడిన ఒక వ్యూహాత్మక ఎత్తుగడ. కానీ దాన్ని అలాగే మూసి ఉంచడం అనేది ఆ ఎత్తుగడను అతిగా ఉపయోగించుకోవడమే అవుతుంది.